రైటర్స్ చాలా ఫన్నీగా ఉంటుంది, దో సీరియస్ విలన్స్ అయినా కూడా. అంటే ఉన్నది లేనట్టు ఇవాళ రాత్రి వరకు ఒకటి ఉంటుంది, రేపు పొద్దున్న తెల్లారేసరికి అంతా ఏదో సర్పంచ్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా ఒక రకమైన ఒక స్క్రిప్ట్ నడిపిస్తూ ఉంటారు. అప్పటిదాకా క్రిమినల్స్ వీళ్ళు మా జీవితాలు నాశనం చేశారు, మోసం చేశారు అన్న వాళ్ళు తెల్లారేసరికల్లా కోర్టులోనో పోలీసుల ముందో అయ్యో లేదండి ఆ కుటుంబం వల్లే మేము ఇంకా ఇలా బతుకున్నాం, లేకపోతే రోడ్డుని పడేవాళ్ళం అని విచిత్రంగా ఉంటాయి ఆ స్క్రిప్ట్లు. ఇప్పుడు ఎందుకు నేను పొద్దున్నే మీకు ఆ సినిమాలు స్క్రిప్ట్లు గుర్తు చేస్తున్నానంటే, సింగయ్య పాపం ఆయన వృద్ధుడు, దళితుడు, అన్యాయంగా జగన్ కారు కింద పడి చనిపోయాడు. ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తే. చనిపోయిన తర్వాత దాదాపు 15 రోజులు అయింది. జూన్ 18న జరిగింది ఇది. 15 రోజుల తర్వాత ఇప్పుడు ఈ 15 రోజులు టైం తీసుకుని ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాసుకుని రివర్స్ పరామర్శ. సాధారణంగా ఈయన వెళ్తాడు పరామర్శకు, ఎందుకంటే ఒక బల ప్రదర్శన చేయొచ్చు, మళ్ళీ ఆయనకి ఆ రోజంతా కొంత స్పేస్ దొరుకుతుంది, మళ్ళీ ఇంకోటి ఏదో పొలిటికల్గా ఇంకొక డ్రామా చేయొచ్చు అని. కానీ ఈసారి మరి ఎందుకో రివర్స్ పరామర్శ పిలిపించుకున్నాడు ఆయన. సింగయ్య భార్య, అలాగే కుటుంబ సభ్యులు, ఇంకొక జయవర్ధన్ రెడ్డి అని ఇంకో ఆయన గుండెపోటుతో చనిపోయాడు, అది చెప్తా. అయితే ఇక్కడ సరే వచ్చారు, పిలిచారు, మాట్లాడుకున్నారు, అది అక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ కొత్త స్క్రిప్టు, కొత్త డ్రామా ఏంటంటే, ఆ కారు కింద పడిపోయిన విజువల్స్ మీకు అందరికి గుర్తున్నాయి కదా, అది మనం మళ్ళీ కూడా చూడొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా మనం చూపించలేము, అది లిటరల్లీ ఆ టైర్ కింద పడి ఆయన పార్ట్ మెడ దగ్గర మజిల్, నర్వ్ సిస్టమ్ అంతా క్రష్ అయిపోయింది. అది క్లియర్గా మొదట్లో మేము విజువల్స్ చూసినప్పుడు మాకు అర్థమైంది, కానీ మేము అది యాస్టీజ్గా టెలికాస్ట్ చేయకూడదు యాజ్ పర్ సమ్ గైడ్ లైన్స్ ప్రకారం. అంటే మీరు ఒక్క నిమిషం ఊపిరి ఆపేస్తేనే ప్రాణం పోతుందని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అలాంటిది అంత బలమైన బరువున్న టైర్లు మొత్తం ఆ సిస్టమ్ మీకు చాలా కీలకమైన పార్ట్ ఇదంతా. అక్కడ క్రష్ అయిపోతూ ఉంటే అతను పక్కకి లాగి పడేసాక గిలగిల విలవిల కొట్టుకున్నాడు. ఏదో చిన్న పిల్ల కుక్క పిల్లో పడి పాపం ప్రాణం పోయేదాకా ఎలా కొట్టుకుంటే అలా కొట్టుకున్నాడు లిటరల్లీ. ఆయన పట్టించుకోలేదు ఆ యాత్రలు, ఆ గాల్లో వాళ్ళు ఉన్నారనుకోండి. 15 రోజుల తర్వాత ఏమంటారంటే నో అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు, మాట్లాడాడు, మంచినీళ్ళు తాగాడు, అంబులెన్స్లో ఏదో జరిగింది. అదొక పార్టు. రెండో పార్టు ఏది డ్రామా, కుట్ర డ్రామాలో రెండో పార్ట్ ఏంటంటే, లోకేష్ గారు ఒక 50 మందినో 60 మందినో అదే సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పంపించారట ఇంటికి, బెదిరించి సంతకాలు పెట్టమన్నారట, ఒప్పుకోలేదుట. ఇలా ఇంకా రకరకాలుగా ఏమన్నారు ఒకసారి చూద్దాం, ఎందుకంటే అర్థం కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఆడే డ్రామాలు ఇప్పుడు కాదు, ఎప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే జల్లికట్టు డ్రామా, కోడికత్తు డ్రామా, గులకరాయి డ్రామా, ఆఖరికి చిన్న చిన్న పిల్లల్ని కూడా జగన్మామ నేను మిస్ అయిపోతున్నాం మామ అంటూ ఏడుపులు పెడబొబ్బలతో అదో డ్రామా. అంటే పిల్లల్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళ పొలిటికల్ డ్రామాల కోసం. ఒకసారి 15 రోజుల తర్వాత సింగయ్య భార్య ఏమన్నారో ఒకసారి విందాం. చేయగానే మేము వెళ్ళాము, అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు, చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. అంటే ఆరితేరిన రైటర్లు, స్క్రిప్ట్ రైటర్లు కూడా ఇంత గొప్పగా రాయరు. 15 రోజులు టైం తీసుకున్నారు. సరే, జగన్ తమ కుటుంబానికి అండగా నిలిచాడు, ఆ పార్టీ కార్యకర్తలు ఏదో అది ఒక్కడ వరకు ఓకే. దళితులు అంటే ఒత్తిడి చేశారమ్మా అంటే అవునండి మేము మీ వాళ్ళమే అని లోకేష్ గారు మనుషులు, ఇంకా ఆధార్ కార్డులు కూడా ఇచ్చారని చెప్పలేదు ఆవిడ, ఇదిగోండి మా అడ్రస్లు ఇవి, ఆధార్ కార్డులు ఇవి. అంటే ఎందుకు దీన్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఇవాళ రాష్ట్రంలో సుపరిపాలన తొలి అడుగు అని ప్రభుత్వం ప్రజలతో, అసలు వీళ్ళకి సంబంధం లేదు, ప్రజలతో ఏం చెప్పాం ఏం చేసుకున్నాం కార్యక్రమం వెళుతోంది బ్రహ్మాండంగా. రీకాలింగ్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయింది, ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఏం లేదు. సో ఇప్పుడు ఒక కొత్త డ్రామా తెర మీదకి తీసుకురావాలి.
తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టించాలి. అసలు ఇంత అందుకే చిక్కటి డ్రామా ఆయన అంటాడుగా, చిక్కటి చిరునవ్వు అని. ఆ చిరునవ్వు వెనకాల ఎన్ని కుట్రలు ఉంటాయి అనేదానికే ఈ డ్రామా. అంటే మీ అందరికి గుర్తుందిగా, అప్పుడు చిన్న ఘాటు, అసలు రఘురామరాజు గారు ఎవరో అప్పుడు చెప్పారు, అసలు కుట్లే లేకుండా అంత పెద్ద కట్టు ఎందుకు అయ్యా అని. దాని మీద ఎంతకాలం డ్రామా నడిపారు, అసలు ఆ వ్యవహారం ఇక్కడి నుంచి హుటాహుటిన హైదరాబాదు అంతా మీకు గుర్తుంది, మళ్ళీ చెప్పక్కర్ల. తర్వాత గులకరాయి చిన్నది, అది చిన్న రాయి, అసలు రాయి ఏదో నొప్పి వస్తుంది తగులుతుంది, ఓకే, దానికి ఒక బుల్లెట్ తగిలితే చేసినంత హడావుడి చేసి ఆ రాయి ఏదో చంద్రబాబు నాయుడు అక్కడెక్కడో బిల్డింగ్ మీద నుంచి విసిరారు అన్నట్టుగా, ఆ కోడికత్తి కూడా ఆయనే అంతా పురమాయించారు అన్నట్టుగా. సరే, ఇంక బాబాయ్ హత్య మర్డర్ అయితే ఇంకా అది ఎవరన్నా ఎప్పటికైనా మర్చిపోతారా? అప్పుడు కూడా పెద్ద డ్రామా. బాబాయ్ కూతురు సునీతతో ఏం చెప్పించారు, అయ్యో మా అన్నయ్య బ్రహ్మాండం అద్భుతం అని సర్టిఫికెట్లు ఇప్పించారు. తర్వాత ఆవిడే పాపం రోడ్లు పట్టుకుని తిరిగి నాకు న్యాయం కావాలి, మా అన్న చంపేశాడని పేరు ఒకటి చెప్పలేదంతే ఆవిడ, మిగతా అంతా చెప్పారు. అంటే ఇన్ని డ్రామాలు చేస్తూ ఇంకా ఏంటి పొలిటికల్ విలనిజం, ఈ డ్రామాలు నిజంగా పండుతాయని ఇంకా ఆయన అనుకుంటున్నాడా? ఆయన భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఆయన స్క్రిప్ట్ రచయితలు ఉన్నారా? అంటే ఒకవైపున అభివృద్ధి జరగకూడదు. చంద్రబాబు నాయుడు వాపోయారు నిన్న, బాబు ఇన్ని డ్రామాలు, అసలు నా రాజకీయ జీవితం ఎన్నాళ్లలో నాకే ఆశ్చర్యం వేస్తోంది. అంటే చాలా చూశాను ఇతని వ్యవహారాలు, అంతకుముందు రాజకీయాలు చూశాను, కానీ ఇలా కూడా స్క్రిప్టులు తయారు చేయొచ్చు, డ్రామాలు చేయొచ్చు అని. కానీ ఖబర్దార్, నేను నా పనిలో నేను వెళ్ళిపోతున్నాను, నాకు రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం చేసుకుంటూ వెళ్తున్నాను, మీరు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయని ఏదో అన్నారనుకోండి ఆయన. కానీ ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కదా, ఏంటి అసలు ఈ డ్రామా కథాకమామిషి ఏంటి, ఎలా పండించే ప్రయత్నం చేశారు, అమాయకులైన వాళ్ళ నా కుటుంబ సభ్యుల్ని మరి బెదిరించారా, ప్రలోభాలా, లేకపోతే ఇంకోటా మనకు తెలియదు ఏం జరిగిందో, లేకపోతే అంత చిక్కగా పండదు డ్రామా కూడా. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చిద్దాం. స్టే ట్యూన్డ్.